నెక్స్ట్ వస్తారు అంతే అది చేయాలి. సో నువ్వు నిన్న సూపర్ చేసినావు, నువ్వు హీరో అని నేను అందరూ మస్తు జడాయిస్తున్నా. అరే నువ్వు ఇట్లా ఉండాలి, మస్తు నువ్వు కూడా కొంచెం మీరు అందరూ డ్రెస్ మంచిగా చేస్తే మంచిగా వస్తుంది బెస్ట్. నువ్వు అందరికంటే ఇంటెలిజెంట్ కదా కాదా? సెకండ్ లాస్ట్ కాదు, నేనే అడుగుతున్నా. నువ్వు టాపర్ అని చెప్పారు కదా, నువ్వు లేట్ వచ్చినావు కానీ మంచిగానే జాయిన్ అయినా. ఎందుకంటే సిగ్గుపడుతున్నావు? మంచిగా కూర్చో, ఫ్రీగా కూర్చో, ఫ్రీగా కూర్చో, ఫ్రీగా కూర్చో. అరే ఆయనకి జర నోరు కొంచెం పళ్ళు బాగాలేవు కాబట్టి వేసుకున్నాడు. సరే ఇప్పుడు చలో भैया आज अच्छा पूरा अच्छा ड्रेसिंग में सब అంటే కల్ పూరా వ్యాలంటైన్స్ पे कुछ फाइनलाइज हो गया है इसलिए सब लोग खुशी में అన్నా ఒకసారి మీరు కూడా రండి. అయితే వీళ్ళకి నేను ఒక టెక్నికల్ స్టోరీ చెప్తున్నాను. నేను మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే టైం ఉంటే ఇక ఇందులో అయితే భయ్యా నువ్వు మంచిగా ఉన్నావు, మంచి యాక్టింగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు తీయకూడదు. ఎవరు తీయాలి? ఆయన కూడా మంచిగా ఉన్నాడు చూడటానికి. ఆయన తీసాడు, ఆయన కూడా మంచిగా ఉన్నాడు. నువ్వు మంచిగా ఉన్నావా? వీళ్ళకి ఒక 10 daysలో ఒక జబర్దస్త్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాంట్లో డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్ చేసి మనం చికెన్ ఫిష్ కాలుస్తాం ఒక బొగ్గుల మీద. అది మామూలుగా ఎట్లా కలుస్తారు చెప్పు? బొగ్గులు ఉంటాయి, పైన జాలి మీద చికెన్ పెట్టి తిప్పుతున్నారు. అది వాడు లేట్ తిప్పిన బొగ్గులు చల్లగా ఉన్న డిఫరెంట్ వస్తుంది. అంతే, దాన్ని డివైడ్ చేయొద్దు. క్యాచ్ చేసినా నాకు హెల్ప్ చేయాలని. ఎందుకు అసలు మేము స్టూడెంట్స్ అంత మంచి కోఆపరేట్ చేస్తాను. కోఆపరేషన్ నేను యాక్చువల్గా మీకు టీచ్ చేద్దాం, అంటే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఇద్దామనుకున్నాను. సో నేను ఆటోమేటిక్గా గురువు ప్లేస్లోకి వెళ్తాను. సో మీరు గురువుకి రెస్పెక్ట్ ఇచ్చి ప్లేస్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను మీకు నాలెడ్జ్ అయితే 100% ఇస్తాను, అదైతే గ్యారంటీ. సో మీరు అందరూ ఎలక్ట్రికల్ చదువుకున్నప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్లో పనిచేసినా చేయకపోయినా కానీ ఈ నాలెడ్జ్ వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మీరు 4 years స్పెండ్ చేసి ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అని సింపుల్గా 10 daysలో మీకు అర్థమైపోతుంది. అర్థమైపోతుందా లేదా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను. మీరు రెస్పెక్ట్ ఉంటుంది, అటు ఇటు ఫేస్ పెట్టుకొని కూర్చుంటున్నాను. అంటే మనం నేను వస్తుంటే కూడా అరే నా గురువు రాబాయి అని చెప్పి అసలు లోపలికి ఎంటర్ ఒక్కరైనా లేచించున్నారంటే అది యాటిట్యూడ్ ఇప్పుడు అర్థం ఎందుకు లేచింటారు, ఎందుకు యూజ్ చేస్తారు.
అవుతుందా? మంచి స్టైల్ కూర్చోమంటున్నాను. It is- నువ్వు ఎందుకు అయిపోతున్నావు? Go play some hip hop song. చెప్పు, మాట్లాడుతుంటే తీసుకుంటే. డిఫరెంట్ స్పీడ్స్ ఆపరేట్ ఒకటేసారి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు చెప్పాలి క్లియర్గా. చెప్పండి. చేయలేరు అభినయ్ గారు పండుకున్న ఫోటో వేసారు. As a mark of respect to the guest who has taken his time out of his busy schedule and evaluated our projects. Thank you so much. Now the much awaited prize distribution. Ms. Vijay Lakshmi. Explain it. సరే ఎక్స్ప్లెయిన్. Very good idea. What is that you are doing here? We are using Delta What is that you are doing? సరే ఎక్స్ప్లెయిన్ చేయండి. to automate barbecue. Oh, automatic We are automating barbecue with programming is done in Delta software. In the program, we are dumping in the program area. That's a ladder. చూపి ల్యాండర్ లాజిక్ కూడా. That's a forward. We can control the direction as well as సాయం చెప్పమని గట్టిగా both sides. Based on the recipe. చూపి సాయిరామ్ నువ్వు అన్నీ Based on the recipe. నువ్వు స్క్రీన్ చూపించే. the e-commerce and then slowly IoT and industrial things. But what I see today is there is a sunrise of software industry. It's not the sunset people are talking about
is going to be bad for the software engineers, what to do. But I would say that we are going to have transdisciplinary engineering rather than only one as software or computer science. Everyone should know everything. And this era, whatever we are going to witness, is certainly the sunrise of the technology. And it's a great opportunity for all of you. But before closing my remarks, I would like to give only one antidote of one of the things. Asking the right question. And before Edison invented the bulb, there are many people, many scientists and engineers who invented the light. But they did not come into the limelight. The only reason is that Edison asked himself the question, how do I light my New York City? Rather than asking the question, how do I light my bulb? That changed